44-18 అండి. 44 అంగుళాలు ఎత్తు, 18 అంగుళాలు వెడల్పు. జాయింట్ ఏం లేదు, దీనికి జాయింట్ ఏమి ఉండదండి. మొత్తం 3 వైపులో ఒకటే సింగిల్ పీస్ ఇది. మామూలుగా అయితే మీరు టేక్ కర్తో చేసుకున్నారంటే 4 ముక్కలు వేయాల్సి వచ్చింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, పైన ఒకటి, కింద ఒకటి. కానీ మన దగ్గర ఏం జరుగుతుంది, ఇది వైట్ పిన్ హెడ్ గ్లాస్ అండి, 5mm గ్లాస్. అందరు 3mm వాడతారు, మనం 5mm వాడతాం అన్నమాట. మాకు బ్లాక్ కానీ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చండి. బ్లాక్ పిన్ కానీ వైట్ పిన్ కానీ ఏదైనా ఇస్తాం. లేదు అలా కాకుండా కూలింగ్ గ్లాస్ కానీ అట్లాంటి మీరు ఏమైనా వేరే కావాలనుకుంటే దాన్ని బట్టి కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి. ఇది యావరేజ్ సైజుని బట్టి మీకు 1000 రూపాయల దగ్గర నుంచి 1500-1600 మధ్యలో పడుతుందండి. గ్లాస్ కూడా దాన్ని బట్టి కాస్ట్ బట్టి పడుతుంది. ఇవన్నీ ఈ సైజ్ వచ్చేసరికి 44-15 అంగుళాలు. రెగ్యులర్గా ఎక్కువగా ఈ కిటికీలు ఉంటాయి అందరి ఇళ్ళకి పెట్టుకునే అయితే. మెయిన్ దర్వాజా పెట్టుకునే పక్కన అయితే ఈ కిటికీలు ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి ఏంటంటే రెగ్యులర్ గా మామూలుగా మన బెడ్రూమ్స్ కానీ వాటిలో పెట్టుకునే కిటికీలు. ఇవన్నీ శాంపిల్స్ అండి, మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో శాంపిల్స్ కూడా ఉంటాయి మా దగ్గర. ఈ మోడల్స్ కోసం పెట్టాం అనమాట. ఇలాగా ఇవి కూడా ఇవన్నీ ఏ సైజులు అండి, ఎక్కువగా నడిచే సైజులు. ఇవి వచ్చేసరికి 2 కాలాల కిటికీలు ఉంటాయి సార్, చిన్నవి బెడ్రూమ్స్ లో పెడతారు. ఇవన్నీ ఈ 32-15 అనమాట. 32 అంగుళాలు ఎత్తు, 15 అంగుళాలు వెడల్పు. మాకు ఏ సైజ్ లో కావాలన్నా ఒకవేళ ఇంకెక్కువ కావాలన్నా దొరుకుతాయి, ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి, ఇబ్బంది ఏం లేదు. అవన్నీ ఇవి వచ్చేసరికి ఇంకా చిన్నయండి, 26-15 వంటగదికి వాడుతూ ఉంటారు చూసారా. ఇవ్వండి ఈ సైజ్. ఇవంటే సింగిల్ కాలం కిటికీలు పెడతారు ఒక చాట. అవి 20-15 అనమాట. ఇది కూడా సింగిల్ కానే, కాబట్టి పెద్దగా కావాలనుకున్నప్పుడు, వెంటిలేషన్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే 20 పెడతారు. ఈ సిమెంట్ ఆటగానండి వుడ్కి కూడా పెట్టొచ్చండి. వుడ్కి కూడా పెట్టుకోవచ్చండి. వుడ్కి పెట్టుకోవచ్చు, సిమెంట్ పెట్టుకోవచ్చు, WPCకి పెట్టుకోవచ్చు. మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు వీటితో. దీనికి మీరు పెయింట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు డోర్లు కావాలన్నా సప్లై చేస్తారండి? డోర్లు, దర్వాజాలు మొత్తం సప్లై చేస్తామండి. మీకు ఏది కావాలన్నా కానీ. వుడ్ కానీ ఏదైనా చేస్తారా? వుడ్ కూడా చేస్తామండి. బట్ ఏంటంటే మా ఫస్ట్ ఆఫ్ మెయిన్ బిజినెస్ ఏంటంటే WPC అండి. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు వుడ్ చేశారనుకోండి, వుడ్కి ప్రతి సంవత్సరం పాలిష్ చేయించుకోవాలి. ఇంట్లో ఎవరైనా సరిగ్గా వాడకపోతే, కిటికీలు వేసి తొడవకపోతే చెదలు పడతామని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ వీటికి మీరు వాడకపోయినా, పెయింట్ వేసినా, వేయకపోయినా చెదలు పట్టవు. వాటర్ ప్రూఫ్, వెదర్ రెసిస్టెంట్. చెక్క కత్తుకున్నంత ఫైర్ వీటికి అంత ఫాస్ట్ కత్తుకోరు. 1 గంటకి మండిద్ది అనుకుంటే ఇది కనీసం 4-5 గంటలు తీసుకుంటే కానీ మండదు. కాబట్టి మీకు ఆల్ టైమ్స్ లో, ఆల్ వెదర్స్ లో ఇది బాగా పనిచేస్తుంది. థిక్నెస్ ఎంత వస్తుంది? ఇది 30mm థిక్నెస్ అండి. 35 అండి? 35 కదండి, 30+ లో ఉంటుంది అంతే. ఈ థిక్నెస్. డెన్సిటీ కూడా 0.7 డెన్సిటీ అండి ఇది. మీకు హై డెన్సిటీతో ఉంటుంది. స్క్రూలు లూజ్ అవడం కానీ ఏమి ఉండదండి. మామూలుగా మీకు రెగ్యులర్ గా అందరి దగ్గర దొరికే మెటీరియల్ వచ్చేసరికి 0.5 డెన్సిటీతో దొరుకుతుంది. మా దగ్గర స్పెషల్ ఏంటంటే 0.7 డెన్సిటీతో దొరుకుతుంది. మీరు కావాలంటే వెయిట్ కూడా చూసుకోవచ్చు. ఒక చిన్న ముక్క శాంపుల్ వాళ్ళ దగ్గర తీసుకొని, మా దగ్గర చిన్న ముక్క శాంపుల్ తీసుకొని అదే సైజ్ దాని వెయిట్ డిఫరెన్స్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. డెన్సిటీ ఎంత అనేది అప్పుడే మీకు అర్థమైపోతుంది. మీకు లేదనుకుంటే ఒక పీస్ ఇలా పెట్టుకుని మీరు పైకి లేదా మీకు అర్థం. ఇది మామూలుగా మేము పాతకు 3 వేస్తామండి. ఇది ఈ పై వచ్చేసరికి 4 అంగుళాలు వేస్తామండి. 4 అండి. ఇవి వచ్చేసరికి 3 వేస్తామండి. ఎందుకంటే ఇవి స్క్వేర్ లో ఉంటాయి కాబట్టి అలా చేస్తాం అన్నమాట.